అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే అండి. ఏం చేస్తుంటారు? నేను ఎక్స్-బిఎస్ఎఫ్ అండి. ఎక్స్-బిఎస్ఎఫ్. అవునండి. ఓకే. ఏంటి మరి ఎలా ఉందంటారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు? 7 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. మరి ప్రస్తుతానికి పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఒక దారిలోకి వస్తుందని అనుకుంటున్నాను. ఎన్నాళ్ళు పట్టిన భ్రష్టు మొత్తం పోయి కొంచెం మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రూపురేఖలు అందుకోబోతుంది త్వరలో. ఇంకా 5 ఏళ్ళు ఉంటే గానీ ఒక సగం పైన పని అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎటు మరి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు కాబట్టి అది కానీ కన్ఫామ్ అయిపోతే మాత్రం 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ అనేది రూపురేఖలు బాగా మార్చిపోయి అసలు మరి ఇండియాలోనే మంచి నెంబర్ 1 స్టేట్గా మారుస్తారని నా నమ్మకం. అది ఏది అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలే అదుపులో లేవు. వీళ్ళు అసలు రాష్ట్రంలో ఏమన్నా పరిశ్రమలు రావాలన్నా భయపడుతున్నాయి అంటూ వైసీపీ నాయకులందరూ వరుస పెట్టి చెబుతున్నారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండారనే మాట అంటున్నారు కదన్న. మరి కరెక్టే అండి ఆ మాట. వాళ్ళు అంటుంది ఇప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి ఎదురు చేసేవాళ్ళు కూడా వాళ్ళకి అంటారు కదా, చేసేవాళ్ళు మేము చేయలేకపోయినా చేసేవాళ్ళు చూస్తే అంటారు. డైలాగ్ ఒకటి ఉంది, అట్లా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిన్నగా దావోస్ పోయారు. నిన్న లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కలిసిపోయారు. దావోస్లో మాట్లాడుతున్నారు. యూరోప్ స్విట్జర్లాండ్ పోయారు. నిన్న పోయి మాట్లాడారు వాళ్ళతో, తెలుగు వాళ్ళతో మొత్తం పరిచయం అయ్యారు. మాట్లాడి వాళ్ళని కూడా పెట్టుబడులు పెట్టమని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. మరి ఇవన్నీ చేస్తుంది ఎందుకు? వాళ్ళ ఇంటి కోసం కాదుగా, మరి రాష్ట్రం కోసమేగా. అంతకుముందు మరి తాడేపల్లి ప్యాలెస్ దాటి ఇప్పుడు బయటకు పోయాడా? అంటే దావోస్ లో అయితే చలి పడుతుందని చెప్పి వైజాగ్ లో పెట్టారు కదన్న వీళ్ళు బిజినెస్ సమ్మిట్ అని. అదే అండి, చలి కోసం భయపడే వాళ్ళు రాష్ట్రం బాగు చేస్తారండి. మీరు ఏ రాష్ట్రం బాగు చేస్తారు చెప్పండి? ఇప్పుడు తండ్రి కొడుకు ఎంత కష్టపడి రాష్ట్రం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇల్లు వదిలిపెట్టి వాగులు వదిలిపెట్టి ఎందుకు చేస్తున్నారు? మన రాష్ట్రం కోసం చేస్తుంది. అది జనానికి అవపడతలేదా? అంతకుముందు తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి బయటకు పోయేవాడు కదా. అసలు ఇంతవరకు ఎప్పుడు ఎందుకు ఢిల్లీ పోతాడు. ఢిల్లీ పోయావంటే ఎందుకు పోయావంటే ప్రత్యేక స్టార్ట్ చేస్తున్నాను అన్నాడు. ఏమి ఉండదు. వాళ్ళు తీరా 2 రోజుల్లో పోతేనో అవినాష్ రెడ్డి కేసు ఒకటి, వీరేంద్ర రెడ్డి కేసు ఎప్పటికీ బయట తెస్తారు. కొంచెం 6 నెలలకు ఒకసారి బయట తీయటం, కొంచెం వేడి చేయటం, ఎంతో కొంత అప్పు చెప్పి రావటం, సరెండర్ రావటం. లేదంటే ఈయనకి ఉంటాయి ఇక 36 కేసులు ఉంటాయి. ఇక కేసుల గురించి మాట్లాడుకోవడం రావటం. అంతకు మించి చెప్పమని ఆంధ్ర కోసం ప్రాణాల కోసం ఇగో దీని గురించి మాట్లాడాలని ఒక్కరోజు నోరు తెరిచి చెప్పాడు. ఇప్పుడన్నా ఇగో ఢిల్లీ పోయాను, దీని గురించి నేను మాట్లాడొచ్చాను, ఇది అన్నారు పిఎం గారు, ఇగో నేను చేద్దాం అనుకున్నాను, నాకు సహకరించట్లేదు, ఒక్కరోజు సమాధానం చెప్పారు ఎప్పుడన్నా? అంటే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది మా వల్లే ఆగింది. మొన్న ఏదైతే అనగా 11,440 కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ వచ్చిందో అది మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది మేము ఆ రోజు అసెంబ్లీలో ప్రైవేటీకరణ చేయకూడదని తీర్మానం చేయటం వల్ల మాత్రమే ఆగింది. ఇది మా ఘనతే అని మరి గుడివాడ అమర్నాథ్ కూడా చెప్తున్నాడు కదన్నా. గుడివాడ అమర్నాథ్ చెప్పే మాట అంటే కోడిగుడ్డు ఏక పెరగాలి, ఆ తర్వాత పిల్ల పుట్టాలి, పిల్ల పుట్టిన పెద్ద అవ్వాలి. ఆ మాటలు తప్ప, ఈ సోది మాటలు చెప్పడం తప్ప ఇలా ఏం చేయడు. 5 ఏళ్లలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఏం చేశాడు చెప్పండి? మాట చెప్పండి. ఓరకు గుడ్డు పెట్టిందా, బొత్తు పెరిగిందా, పీకామా, మళ్ళీ పిల్ల పెట్టిందా? ఈ సోది మాటలు తప్ప ఇదిగో మేము రాష్ట్రానికి తెచ్చాము, ఇది చేసాము ఇప్పుడు చెప్పారు ఆ మాట. అదేం చేయకుండా ప్రైవేట్గా ఆడైంది వాళ్ళ వల్ల అవగాక. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు. అంతకుముందు మోదీ గారిని తీసుకొచ్చారు పోయినసారి. తీసుకొచ్చి ఎందుకు ఎంత చేస్తుంది? ఎందుకు ప్రైవేట్ గా ఏంది అక్కడ సమస్య మొత్తం తెలుసుకొని ఇప్పుడు ఎందుకే ప్రైవేట్ గా ఆపింది. ఇప్పుడు ఇది మామూలుగా అంతకుముందు పోయినసారి అంత బంధు గిందులు చేసిన తర్వాత అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల ఆపటం, వాళ్ళ వల్ల కాకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశారు ఆ పని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పేదలను అణగదొక్కుతుంది. ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంక్రాంతి కూడా చేసుకోలేకపోయారు. పల్లెటూరులో సంక్షేమ పథకాలు సాధ్యం కావట్లేదు వీళ్ళకి పంచడం అంటున్నారు కదన్న. మరి ఆ మాట కరెక్టే అండి. మీరు ఈ మాట ఏమి అడిగారు చూసారా? ఈ మాట కరెక్టే. ఎందుకంటే మాకు పోయిన సంవత్సరం గత 5 ఏళ్లలో మాకు బాగా ఆనంద ఉత్సవాలు జరిగాయి. ఎలా? క్యాసినో డ్యాన్సులు, పేకాడు జోదాలు, కోళ్ల పందాలు, పరదాలు కట్టుకొని అమ్మాయిలని నగ్నంగా డ్యాన్స్ వేపేటాలు, ఇవన్నీ జనానికి బాగా వినోదంగా చూపించారు వైసీపీ వాళ్ళు. అందుకని ఇప్పుడు పండగ అంటే అది కదా వాళ్ళకి. పండగ అంటే ఏంది? పండగ అంటే రైతులు సుఖంగా పాడి పంటలతో రైతులు సుఖంగా ఉండి చేసుకునే తొలి పండుగ ఇది. ఈ తొలి పండుగకి ఎలా చేసుకోవాలంటారా? లేకపోతే నగరంగా డ్యాన్సులు వేపించి పేకాట్లు ఆడించి కోడి పందాలు ఆడించి అట్ట చేసుకోవాలంటారు? మీరు చెప్పండి మాట. వాళ్ళు అందమాట కరెక్టే. వైసీపీలో ఉండగా మంచి పండుగ బాగా చేసుకునే వాళ్ళు అని అందమాట కరెక్టే. ముందు అవుతారు తెల్లారులు పొరపాటు డ్యాన్సులు వేసుకుంటా ఉన్నాడు గుట్కానా అని వాడు పెట్టి మొత్తం ఎన్ని కోట్లు జోదాలు 5 కోట్లు సంపాదించారు. అది కరెక్ట్ ఆ మాట వాళ్ళు చెప్పింది. పండుగ అంటే అలాగే ఉండాలి అన్న. ఇప్పుడు చూస్తే కనుక గడిచిన 5 సంవత్సరాలు ఈ రాజకీయ నాయకులు గడిచిన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు వాడిన భాష, ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ రాజకీయ నాయకులు అంటే కూటమి ప్రభుత్వ నాయకులు మాట్లాడిన భాష, వైసీపీ నాయకులు మాట్లాడిన భాష, మీరు గమనించిన తేడాలు ఏమున్నాయన్న?
తేడా ఏముందండి, అంతకుముందు ఇంట్లో టీవీ పెట్టేవాళ్ళు అండి. అంతకుముందు టీవీ పెడితే అమ్మ నాన్న నా పిల్లలు కూర్చునేవాళ్ళం. పిల్లలు కూర్చొని టీవీ కానీ వార్తలు, ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఆటోమేటిక్గా వార్తలు ఉంటారు, పిల్లలు అంటే సినిమాలు చూస్తుంటారు. ఇప్పుడు సినిమాల్లో అంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఇష్టం. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మా వార్తలు పెడతాం. ఆ వార్తలు పెట్టిన కాడి నుంచి ఈ బూతులు వస్తుంటే ఏంటంటే, ఇప్పుడు మా నాన్న ముందు నేను కూర్చోలేను, ఇప్పుడు నా ముందు నా పిల్లలు కూర్చోలేరు. ఎందుకు? అది పరదా అనమాట. అంటే పెద్దవాళ్ళని గౌరవం అది. అప్పుడు టీవీ ముందు కూర్చోవాలంటే చిరాకు పుట్టేది. ఇప్పుడు సరదాగా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, అసెంబ్లీలో కూర్చున్నారు. ఇప్పుడు వరకు ఇన్నాళ్ళు వాళ్ళు చేశారని చెప్పి 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. 7 నెలల్లో ఒక్కళ్ళన్నా ఒక్క మాట, ఒక్క బూత్ మాట వాడారా? లేదు. అందరు జనం మొత్తం చూస్తున్నారుగా. మరి దీన్ని ఏమనుకుంటారు మీరు చెప్పండి. ఎందుకని మరి గతంలో చూస్తానికి కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని, అంబటి రాంబాబు గాని, మిగతా నాయకులు, మహిళ అయిన ఆర్కే రోజా గాని ఆ భాష ఎందుకు వాడారు అనుకోవచ్చు అంటారు? అదే అండి, క్రమశిక్షణ అంటారు చూసారా. చంద్రబాబు అంటే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ వల్లే మేము కాగుతున్నాం. ఆ క్రమశిక్షణ లేకపోతే వాళ్ళే రౌడీలు కాదు, మనిషి ప్రతి ఒక్కళ్ళు కోపం వచ్చింది. ఎవరైనా ఏమేం చేయగలుగుతారు? వాళ్ళు ఎట్లే మాకు నోరు లేదా, మేము తిట్టగలుగుతాం ఏంది. కాకపోతే ఏంటంటే క్రమశిక్షణ అనేది ఒక తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ. అది ఆ క్రమశిక్షణ వల్లే అందరూ కట్టుబడి చంద్రబాబు నాయుడు మాట కట్టుబడి ఉంటారు. అందువల్ల ఆ పదజాలాలు మేము గబక్కన వాడం. అంటే మహిళ ఉండి కూడా ఆమె మాట్లాడింది. మరి ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళు అసలు ఎక్కడ స్కోప్ లో కూడా కాన్ రావట్లేదు. ఎక్కడ ఏమైపోయారు అనుకోవచ్చు అంటారు ఈ నాయకులందరూ? మరి రోజా ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు మొదట ప్రభుత్వం ఇక్కడ ఎగిరింది, అయిపోయింది ఇక్కడ. అప్పుడు ఆడ కొత్తగా తమిళనాడులో విజయ్ కుమార్ కొత్త పార్టీ పెడుతున్నాడుగా, మెల్లమెల్లిగా ఆడ పోయి ఇప్పుడు మెల్లమెల్లిగా తోక జాడేస్తుంది మా పార్టీలో చేరదాం అని. ఇక ఆడ చేరితే కొంచెం ఆడ వేయాల్సిన విషయాలు వేసింది, ఎటు అలవాటేగా క్యాబరేలు బూబరేలు ఎన్ని అలవాటు టీవీలో క్లియర్గా అవపడ్డాయిగా, జనాలు మొత్తం తెలిసిందేగా. ఇప్పుడు మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్ర పని అయిపోయింది. ఇక నెక్స్ట్ తమిళనాడు పట్టుకుంటుంది. ఇప్పుడు తమిళనాడు దరిద్రం పట్టుకునేది ఆడపోతే, అంతకుమించి జరిగేది ఏమనదు. పాపం విజయ్ కొత్త పార్టీ పెట్టుకుంటున్నాడు. ఆయన ముందుగానే తేలుకుంటే ఆ పార్టీ కొంచెం బాగుపడుద్ది, లేదంటే జగన్మోహన్ రెడ్డి లాగా కొట్టుకుపోవటమే. జగనన్న ఉన్నంతకాలం ఆయన వెనకమాలే ఉంటాం, మేము సైనికుల్లాగా పోరాడతాం అంటుంది కదా. మరి ఈ రోజు జగనన్న యాడ్ జగనన్న అండి. ఇప్పుడు జగనన్న అంటున్నారే కానీ జగన్ తోడుగా ఉంటాం అన్నారు. ఎక్కడ ఉంటున్నారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు మొత్తం చంపైపోతున్నారు. కొంతమంది జనసేన అంటున్నారు, అటు అంటున్నారు, ఇటు బీజేపీ అంటున్నారు, టీడీపీ అంటున్నారు, మొత్తం పార్టీలు మొత్తం మారిపోతున్నారు. ఏదో సపోర్ట్ ఏది అక్కడ. ఇప్పుడు రోజా కూడా రెడీగా ఉంది టీడీపీలోకి వద్దామని, కానీ మోహన్ చల్లక అడిగితే ఎటు కాదంటారు, నన్ను ఎవరు తీసుకోరు, నా లెగ్గే ఐరన్ లెగ్, ఇంకెందుకు నేను పోయి ఉపయోగం ఉంది ఏ పార్టీలో పెడితే. సర్లే ఆంధ్రప్రదేశ్ పని ఇటు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ కొలికి తెచ్చాము, జగన్మోహన్ రెడ్డి నేను కలిసి ఒక కొలికి తెచ్చాం కదా, నెక్స్ట్ తమిళనాడు పని పడదాం, ఆడపోయి మనం ఎంత వెనకేసుకోవచ్చు అని ఆలోచనలో ఉందాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందంటే ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు అంటారు? ఏమంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అయితే ఇప్పటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లోపల పెట్టేవాళ్ళండి. అది ఏం చేయట్లా, ప్రధానంగా ఇప్పుడు రాజ్యాంగం అనేది పని చేసుకుంటూ పోయిద్ది. అంతేగాని రెడ్ బుక్ అనేది ఓరక వాళ్ళు అపోహేయటం తప్ప అది ఏం లేదు. రాజ్యాంగం తన పని చేసుకుంటూ పోతే ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు అన్యాయం ఎక్కడ జరిగింది అది మొత్తం ఎంక్వైరీ చేపిస్తున్నారు. అన్యాయం ఉంటే లోపలేస్తున్నారు, అన్యాయం లేకపోతే ఎంతమంది బయట తిరగట్లేదు, చేయని తప్పులు చేయని వాళ్ళు ఉంటారు, ఎంతమంది తిరగట్లే, తప్పులు చేసిన వాళ్ళు లోనికి పోతున్నారు. రెడ్ బుక్ అనేది అసలు మాట ఎక్కడ ఉంది? మరి జగన్మోహన్ రెడ్డి జనం కోసం జనవరి చివరి వారం నుంచి బయటకు వస్తానంటున్నాడు. మరి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? కరెక్ట్గా రావాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లు మొత్తం చూడాలి కదా, ఎంత బాగా రోడ్లు వేసాడు, నేనేం చేశాను, ఆ తేడా చూడటానికి వస్తున్నాడు ఇప్పుడు. అంతే వచ్చేది, అందుకే వస్తుంది. నేటి గుంటలు పెట్టిపోయా కదా, ఇప్పుడు ఎంత బాగా చేశాడు, ఇంకెంత బాగా చేస్తాడు, ఎందుకు చూడటానికి వస్తున్నాడు.